ఇవాళ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లంపల్లి రామకోటి ఇగో ఈ కోళ్ళాగా పెద్ద కోళ్ళాగా చిన్నదేం కాదు. ఇక ఇటు మళ్తే ఇక మరి తెలంగాణ రాష్ట్ర విద్యార్థి యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు మరి రామ్మూర్తి గౌడు. మరి వీళ్ళు ఇంత భూ అయితే పెట్టించిర్రు నాకు. మరి గల్లీల్లో బోలీల్లో సందుల్లో పోతుంటే అమీర్పేట ఆట మీద కలిసిర్రు. కాకతీయ ఏదో హోటల్లో బువ్వ తిన్నాము. సరే, ఇప్పుడు అసలు ఈ బీసీల కథ ఏందో గాడికెళ్ళి మొదలు పెడదాం. ఇప్పుడు 40 ఏళ్ళ పొద్దు సంది కృష్ణయ్య అంటే బీసీ, బీసీ అంటే కృష్ణయ్య. మరి ఇవాళ ఈ సంఘం కాదని నీ దండం పెడితే ఒక సంఘం పోయి పుట్టగొడుకులు లెక్క ఇవాళ 50-60 సంఘాలు పుట్టుకొచ్చినాయట. అసలు ఈ సంఘాల సంగతి ఏంది, ఎట్టంటే సంగతి నిజమే నా పిల్లగా ఈ మాట? వెనకటికి ఒక కథ ఉన్నట్టే ఉంది. ఇది ఊర్లో పెళ్ళ మొగుడికి ఇద్దరికి పెళ్లి చేసినాం. పెళ్లి చేసినాక 40 ఏళ్ళ నాడు వచ్చినాక వాడు కొడుకుని అన్నాడు, కొడుకుకి పెళ్లి అయింది. వాడు కొడుకుని అన్నాడు, వానికి పెళ్లి అయింది. వానికి కొడుకుని అన్నాడు, బిడ్డని అన్నాడు, మనవడిగా అన్నాడు. మొత్తం సంతానం చూస్తున్నట్టే 200 మంది సంతానం. అమ్మా, అట్లయితే ఇలా రాష్ట్రంలో దేశంలో 65% ఉన్నటువంటి బీసీలకు ఇక ఎన్ని సంఘాలు అంటే 50-60 సంఘాలా? 50-60 కుల సంఘాలు చాలా తక్కువ. కొన్ని వేల సంఘాలు పుట్టాలి ఇంకా. ఎందుకంటే ఒక కుటుంబంలోనే 5 ఏళ్ళకు చూసుకుంటే సంతానం చూసుకుంటే 50-60 మంది కుటుంబం అవుతున్నారు. వాళ్ళకి ఇల్లు తలిపోక డబుల్ బెడ్రూమ్లు అండ్రి రకరకాల కోరికలు పుడుతున్నాయి రోజు రోజుకి. ఒక ఇంట్లోనే ఇన్ని కోరికలు ఉంటే రాష్ట్రంలో అట్టడుగున్నటువంటి బడుగు బలహీన వర్గాలలో బీసీలు 54% ఉన్నాము. సమగ్ర సర్వే చేసినప్పుడు 52% ఉన్నాము. 52% ఉన్నటువంటి బీసీలకు 50 సంఘాలు ఉంటే 50 సంఘాలు ఉన్నాయని చెప్తేమేమే 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు బీసీ అసెంబ్లీలో 50 మంది పార్లమెంట్ లో ఎంపీలు ఉన్నట్టు. ఇప్పుడు వాళ్ళు ఎంపీలు లేకపోయారు, ఎమ్మెల్యే లేకపోయారు. కుల సంఘాల గురించి అడిగి కూడా నిన్ను హింస పెడుతున్నారంటే ఈ కులకు మేము ఎంత ఏ రకంగా కనబడుతున్నామో ఒకసారి. నర్సే తాత ఎందుకు అడిగిండో నువ్వు పసిగట్టలే. ఇప్పుడు ఈ 50-60 కుల సంఘాలు పుట్టుకొచ్చి కోట్లు ముళ్ళ కట్టిందట. నిజమేనా రామ్మూర్తి? నవ్వుతుంది కోడిలాగా. అట్లా కాదు. ఇప్పుడు 40 సంవత్సరాల సంచి ఉన్నది మా అందరికి తల్లేరు ఎవరంటే కృష్ణన్న. తల్లేరుకు 50 పుడితే 100 పుడితే పిల్లేరులు మొలిచినాయి. అది కరెక్టే, మొలవలేదని కాదు, పిల్లేర్లు మొలిచినాయి. పిల్లేర్లు కూడా గట్టిగా అయినాయి. గట్టిగా అయి రాజకీయ పార్టీలు ఏమంటే సమ్మడి తిరుక్కుంటా అక్కడోటి ఇక్కడోటి జోలు బట్టి గట్టిగానే అయినాయి. అవి గట్టిగా కాబట్టి ఇలా రాజ్యాధికారం వెనకకు రోయబడతారు. అవి కనుక అసలు కాడ ఇంటికాడ వదిలిపెట్టి గూడు కుదురు కాడ ఉంటే కనుక రాజ్యాధికారం ఎప్పుడు వచ్చేది. మరి కోట్లు ముళ్ళ కట్టిదట. ఇది నిజం కావచ్చునా? కడతాయిగా గర్జించాల్సిన పులులు అమ్మా గర్జించకుండా పోయి గదం వదించుకొని వాళ్ళ ఇంటి ముందు కూర్చుంటే బాంచనగిరి చేస్తే రాజ్యాధికారం ఎట్లా వస్తుంది? అట్లనే కోర్టు రాకపోతే ఏమొస్తాయి? మురిగినప్పుడు బిస్కెట్ వేసినట్టు ఉంది ముచ్చట. అది కథ. అంతే. మరి ఇప్పుడు